ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీసీ రక్షణ చట్టం ముసాయిదాపై జరిగిన కీలక సమావేశం ముగిసింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎన్ఎండి ఫరూక్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. బీసీలను వేధించినా లేదా కుల వృత్తుల పేరుతో దూషించినా ఈ చట్టం కింద కఠిన శిక్షలుంటాయని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మరి మానశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో ప్రజలు ఒక పక్క బీసీలపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, బీసీల పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోనే బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తామని ఆ రోజు మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు తెలియజేయడం. అదే విధంగా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రక్షణ చట్టం మరి లీగల్ సెల్ వారితో కూడా మాట్లాడి ఏజీ గారితో కూడా ఒపీనియన్ తీసుకుని ఒక ముసాయిదా బిల్లు కూడా తయారు చేయబడిందన్న విషయం కూడా తెలియజేస్తూ, గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బీసీ మంత్రులు అందరం కలిసి జిఓఎం లో కూడా పలుమార్లు చర్చించడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదే విధంగా బీసీ సంఘాలతోనూ బీసీ ప్రజాప్రతినిధులతోనూ కూడా చర్చించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మరి ముసాయిదా బిల్లు గురించి బీసీల రక్షణ కోసం ఏ విధంగా వారి సూచనలు సలహాలు కూడా తీసుకోవడం అయిన విషయం కూడా తెలియజేస్తూ, అదే విధంగా మరి ఇది బీసీ సంఘాలతో కూడా మరొకసారి చర్చించి జిల్లా వైజ్ గా కూడా కూర్చొని చర్చించి మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మరి లీగల్ సెల్ వారితో కూడా చర్చించి మరి ముసాయిదా బిల్లు దగ్గరలోనే అసెంబ్లీకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ